9, 10 తరగతులకు బోధించాలని తీర్మానించినట్లు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా నాయకులు చిలుక పచ్చన్న అలాగే సుకుమార్ పెట్టుకులే తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అన్ని అర్హతలు ఉండి కూడా ఉన్నత పాఠశాలలో ద్వితీయ శ్రేణి పండితులుగా బోధన చేస్తున్నామని అన్నారు. వాస్తవంగా తమకు గ్రేడ్ 1 పండితుల ప్రమోషన్ ఇవ్వాలని 2017 తెలుగు మహాసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విద్యాశాఖ మంత్రి హామీ మేర విరమించుకున్నట్లు వారు వెల్లడించారు. జేఏసీ సభ్యులందరూ కూడా మరి గౌరవ విద్యాశాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు మరి పండితులను చర్చలకు ఆహ్వానిస్తే నిన్న వెళ్ళడం జరిగింది. మరి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు పండితుల యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి మరి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మరి ఎన్నో రోజులుగా మరి పండితులు గత 19 రోజులుగా 9, 10 తరగతులను నిర్వహించడం లేదు. మరి వాళ్ళు సహాయ నిరాకరణ చేస్తున్నారు కాబట్టి మరి మీకు తప్పకుండా మేము న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మీరు తక్షణమే మరి పేద విద్యార్థులు మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి మరి వారిని దృష్టిలో ఉంచుకొని 9, 10 తరగతులు తీసుకోవాలని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. ఆ పిలుపుకు